ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ 27వ వార్డులో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. బీజేపీ మున్సిపల్ ఇన్ఛార్జ్ రమణ్ సింగ్ 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రేగుల ప్రమేళకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత 15 ఏళ్లుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను అప్పులపాలు చేశాయని, అభివృద్ధిని విస్మరించాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఈ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంబడి కుమార్, పెద్దల భరత్, రమణ, సురేష్, రవి మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈనాడైతే చంద్రబాబు నాయుడు వచ్చిండో, మోదీజీ సపోర్ట్ ఎప్పటి నుంచి తీసుకుండో ఈ రోజు ఒక గతి ఒక స్పీడ్ లో ఉరుకుతుంది ఆ దేశం. మన రాష్ట్రము ఎంతో వెనుకపోయింది వాళ్ళ వల్లనే. అన్న వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతున్నా మన రాష్ట్రాన్ని ఆగం చేసి వీళ్ళు వచ్చి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన రాష్ట్రాన్ని ఆగం చేసింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ అక్కడ వనరులు లేక వాళ్ళు పరేషాన్ ఇబ్బందుల్లో ఉంటే ఎప్పటి నుంచి అయితే మోదీజీతో ఆయన కలుపుకొని ముందుకు పోతున్నాడు చంద్రబాబు నాయుడు, ఆయన ఈ రోజు గతి స్పీడ్లతో ముందుకు పోతున్నాడు. మన దేశం మన రాష్ట్రం ఎంత అభివృద్ధి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. డెవలప్మెంట్ అసలు చెప్పలేని రీతిలో డెవలప్మెంట్ అవుతుంది. నమస్తే. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో 27 వార్డులో ప్రమిళ గారి కోసము నేను ఇక్కడ విచ్చేసి వారి గెలుపు కోసము కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ వాతావరణం ఆర్మూర్లో మున్సిపాలిటీలో వాతావరణం చూస్తుంటే ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎటు గల్లీ చూసినా, ఏ వీధి చూసినా, ఏ రోడ్డు చూసినా కమలం పువ్వు వైపే అందరూ మోగు చూపించారు. కాబట్టి ఖచ్చితంగా ఈడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి మున్సిపల్లో మాకు ఖచ్చితంగా ఆ నమ్మకం కలుగుతుంది. ఇదే ఆశతో మేము ముందుకు పోతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అగత్యాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీల హామీలు ఇచ్చి పబ్లిక్ని దగా చేసి మోసం చేసి బతుకు తెలంగాణ ఆగం చేసి తెలంగాణ వీధిలో పోతున్నందుకు ప్రతి ఒక్కరు వాళ్లకు గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతారు. కాబట్టి ఈరోజు పబ్లిక్ ప్రతి వీధిలో పోతే ప్రతి గల్లీలో పోతే ఒకటే ప్రశ్న అడుగుతారు, ఫస్ట్ మీ 6 గ్యారంటీలు పూర్తి చేయండి, తర్వాత మా దగ్గర రండి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా అడగడం జరుగుతుంది. ఇదే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు పోతారని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఖాళీ ఉస్తూరు పోతురు, అబద్ధాల హామీలు ఇస్తూరు, వెళ్ళిపోతురు. ఎక్కడ చూస్తే అక్కడ రోడ్లు అక్కడనే అలానే ఉన్నాయి. ఎక్కడ చూస్తే డెవలప్మెంట్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అట్లనే ఉంది. ఏముందంటే ఖాళీ అప్పుల తెలంగాణ, కుప్పల తెలంగాణ చేస్తారు అంతేగాని అబద్ధాల మోసాలు చేసుకుంటూ పబ్లిక్ని దగా చేసుకుంటూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఉందో వాళ్ళు ఇదే లాగుచ్చిరు, వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పింది మన ప్రజానికం, మన యావత్ తెలంగాణ ప్రజానికం. ఇదే నినాదంతో ఈసారి కూడా మనమందరం ఐకమత్యం అయ్యి మన అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మీరందరూ గెలిపిస్తారని చెప్పేసి నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.